ఇప్పటికీ దేశంలో ఇష్యూ చేసిన ఆధార్ కార్డులు 142 కోట్లండి. ఇది ఆధార్ గురించి కాదు. ఆధార్ ఇవ్వటం అంటే ఇచ్చేస్తున్నారు కానీ డిలీట్ చేయట్లేదండి. డిలీట్ ఏంటి అంటారా? చనిపోయిన వాళ్ళ ఆధార్ డిలీట్ అవ్వట్లేదని రీసెంట్‌గా యూఐడీఏఐ ఎవరో ఒక సమాచార కార్యకర్త ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పిందండి. వాస్తవాలే. చాలా భయమేస్తోంది కూడా. ఆధార్ మొదలుపెట్టి 14 సంవత్సరాలయింది. ఇప్పటికీ దేశంలో 142 కోట్ల మందికి ఆధార్ ఉందండి. చిన్న, పెద్ద అందరికీ కలిపి ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నాం. ఈరోజు ఆధార్ లేకపోతే ఐడెంటిటీయే లేదు. ఆధార్ లేకపోతే పని అవ్వదు అనే పరిస్థితి అయితే క్రియేట్ చేశారు. ఓకే. చాలా మంచి కూడా జరుగుతుంది. అవన్నీ ఓకే. చక్కగా ఆధార్ తీసుకున్నాం. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే యావరేజ్‌గా అంటే మరణాలు యావరేజ్‌గా చనిపోతున్న వాళ్ళు సంవత్సరానికి మన దేశంలో ఈ 142 కోట్ల మందిలో 83 లక్షల మరణాలైతే యావరేజ్ ఉంటాయండి. యావరేజ్ అంటే ఈ 14 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ 10 కోట్లు పైచిలకైతే వేసుకోవచ్చు కదా! 10 కోట్లు. కానీ ఇప్పటికీ 1 కోటి చిల్లర మాత్రమే డిలీట్ చేశారు. అంటే చనిపోయిన వాళ్ళని ఆధార్ డిలీట్ చేసింది జస్ట్ కోటి చిల్లర మాత్రమే. 1 కోటి మందిని మాత్రమే డిలీట్ చేస్తే మరి మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అనే డౌట్ వస్తుంది మీకు. మిగిలిన వాళ్ళు డిలీట్ చేయలేదండి. అలాగే ఉన్నారు. వాళ్ళ పేర్లు డేటాబేస్‌లో అలాగే ఉన్నాయి. ఆధార్ కార్డు కూడా ఉంది వాళ్ళందరికీ. రకరకాల చోట్ల చలామణి అవుతోంది. వాళ్ళ పేరున బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఈ కోటి కూడా ఎలా డిలీట్ చేశారు? ఎలా డిలీట్ అయ్యింది? అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎవరు? ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో డెత్ సర్టిఫికేట్ వగైరా పెట్టి లేకపోతే వాళ్ళు స్వయంగా అఫిడవిట్ ఇచ్చి అప్లై చేసుకొని మా వాడు చనిపోయాడు అతన్ని ఆధార్ కార్డు డిలీట్ చేయండి అంటే చేశారండి. యాక్చువల్గా ప్రొసీజర్ కూడా ఇదే. అంటే ఇది ఆటో లింక్ చేస్తే బాగుండేది. ఎప్పుడైతే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నామో లోకల్ బాడీస్ కానీ హాస్పిటల్స్ కానీ ఆటోమేటిక్గా ఆ డేటా ఆధార్కి వెళ్ళి పోర్ట్ అయ్యి వాళ్ళు డిలీట్ చేసేస్తే బాగుండేది. కానీ అది జరగలేదు. స్వచ్ఛందంగా చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలని చెప్పడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడైతే చేస్తున్నాం, ఇంకా బాగా చేస్తున్నాం, చాలా వరకు డిలీట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ వాస్తవం ఇదే. అసలు ఎందుకు డిలీట్ చేసుకోవాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మన కుటుంబంలో కానీ సన్నిహితుల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరెవరు చనిపోయారు, వాళ్ళ ఆధార్ లైవ్లో ఉందా లేదు డిలీట్ చేశారా? లైవ్లో ఉంటే ప్రాబ్లం ఏంటంటే చాలా ప్రాబ్లం ఉందండి. 1, 2 కాదు, 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా బతుకున్న వాళ్ళ ఆధారే అంటే మన ఆధార్ రకరకాల చోట్ల వాడేసి చాలా బీభత్సం చేస్తున్నారు కదా. ఇక చనిపోయిన వాళ్ళ ఆధారు ఎన్ని చోట్ల అంటే అన్ని చోట్ల వాడుకోవచ్చండి. రకరకాల స్కాములకు వాడుకోవచ్చు. అంటే ఉంది కాబట్టి ఆ ఆధార్ని వాడుకొని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. అవుతాయా అని మీకు డౌట్ రావచ్చు. అవుతాయండి. మనిషి ఉండడు కానీ వర్చువల్గా ఈరోజు మీకు తెలుసు ఆ ఫోన్ నెంబరో ఓటీపీ బేస్డో ఇలాగా చాలా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్కి అంతే లేదు కదా. సో అలాంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఓ పక్కన జరుగుతున్నాయండి. ఇవైతే జరుగుతున్నాయి. చనిపోయిన వాళ్ళ ఆధార్ని మనం డిలీట్ చేయకపోతే, ఈ విషయం పట్టించుకోకపోతే, పాపం చనిపోయిన ఆయన ఏం చేయలేడు కానీ ఆయన ఆధారు మనకి అంటే లింక్ అయి ఉంటుంది. ఆ ఫ్యామిలీకి లింక్ అయి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చే ప్రమాదం అయితే ఉందండి. ఖచ్చితంగా ఉంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అంటారా? ఇమ్మీడియట్‌గా మీరు ఆధార్ సెంటర్లు ఉన్నాయి కదండీ. సిఎస్సీలు అంటున్నాం. చాలా ఊళ్ళల్లో ఉన్నాయి. టౌన్‌లో అయితే వీధికి ఉన్నాయి. ఆ సిఎస్సీలకు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది. లేదు గ్రామ వార్డు సచివాలయాలు మనందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. తెలంగాణలో మీ సేవా సెంటర్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి విషయాన్ని ఇది క్లియర్గా చెప్పినా చేస్తారు. లేదు ఆధార్ పోర్టల్లోకి వెళ్ళండి. 5 నిమిషాల పని. అక్కడికి వెళ్ళి ఒకసారి అప్లై చేసుకోండి. ఇవన్నీ ప్రొడ్యూస్ చేయండి. ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో అది మీరు ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్‌ని క్లెయిమ్ చేసుకుంటూ మా వాడు ఇది అని చెప్పి ఆ ఎవిడెన్స్‌లు చూపించి క్లెయిమ్ చేసుకుంటే డిలీట్ చేస్తారు. మన చిన్న నిర్లక్ష్యం, చిన్న తెలియనితనం, చిన్న బద్ధకం ప్రమాదాన్ని భవిష్యత్తులో తెచ్చిపెడుతోంది అని డౌట్ వచ్చింది. రీసెంట్‌గా గణాంకాలు వచ్చినాయండి. అంటే ఇది ఏ సోషల్ మీడియా న్యూసో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మీరు కొట్టొచ్చు. గూగుల్‌లో మీరు కొట్టినా కానీ ఈ మధ్య కాలంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా దీన్ని మెన్షన్ చేశారు. ఆధార్ అఫీషియల్‌గా అంటే యూఐడీఏఐ అఫీషియల్‌గా కూడా చెప్పింది. అవును, ఈ విషయంలో కొంత ఇబ్బంది ఉంది, లోటు ఉంది. ఓ 10% మాత్రమే డిలీట్ చేసాం, భవిష్యత్తులో చేస్తాం అంటోంది. వాళ్ళు ఎప్పుడో చేస్తారు, ఈ డేటా పోర్ట్ అవుద్ది, అప్పుడు దాకా వెయిట్ చేద్దామా? లేదు. మనది కదా ఇబ్బంది. రేపటి రోజు ఫేస్ చేయాల్సింది మనం కదా. సో మనంతట మనమే వెళ్ళి డిలీట్ చేసేసుకుందామా? చాయిస్ అయితే మన చేతుల్లో ఉంది. ఒక్క 5 నిమిషాల పనండి.
అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇలాంటి సమాచారం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో దయచేసి మరి పూర్తి వీడియో చూశారు కదా, మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా కాస్త తెలియచేయండి. రేపటి రోజు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు, ఏమీ చేయలేం కాబట్టి. సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం నేను ఇస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.